ఎవరిని ముంచుతావా అని ఆలోచిస్తుంటారు. సరే కానీ కనీసం ఈ ఒక్క రోజున అందరూ బాగుండాలని కోరుకుంటారు. అది కూడా గొప్ప సంగతే మరి. ఈ ఊరు రైల్వే స్టేషన్లో గడియారం మాత్రం కరెక్ట్గా తిరుగుతుంది. బయలుదేరే 4 ట్రైన్. నేను గర్ల్ ఫ్రెండ్ ఉండుంటే ఈ గ్యాప్లో ఎంత తక్కువ తీసుకొచ్చేవాడిని. అట్లాంటి వాడికి అమెరికాలో పుట్టాలన్నా దరిద్ర రేఖ కింద ఉన్న దేశంలో తిండికి ఏం నోచుకోలేని వాడి కిస్తోటి. ఇవాళ బయలులోనైనా మంచి గర్ల్ ఫ్రెండ్ని సెలెక్ట్ చేయాలి. అప్పటిదాకా వీటితో ఫ్రెండ్షిప్ చేసుకున్నామంటే బయలుదేరే వరకు కాలక్షేపం చేసి. హ్యాపీ న్యూ ఇయర్. హలో, ఇంగ్లీషారా? ఎవరు హిందీ వాడు అనుకుంటా. నయా సాగా ముబారక్ హై. హిందీ కూడా కదా. ఉమ్మడికి పుత్తాండ నల్వార్తలు. ఇదేంటా తమిళ కూడా కదా. ఏ స్టేటో తెలుస్తావట్లేదే. ఎలా తెలుస్తుంది? ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లంలో ఎవరి ఏ స్టేటో తెలుసుకోలేకపోతాం. అన్నాయ్ తమ్ముడు, శుభాకాంక్షలైనా. ఏం కెమెరా ఇది? సైలెంట్గా కూడా స్టేట్ ఉందా? ఎవడమ్మా చంపి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడేమో. రంకు పెట్టి టెర్రరిస్ట్ ఉంటాడా తమ్ముడు? నేను ఏమన్నా నడుస్తున్నాడు? న్యూ ఇయర్ కదా, హ్యాపీగా ఉండబోయా అన్నాను. ఆస్తి నీకు అపార్థం చేసుకున్నాడా? బ్రదర్, వేర్ ఆర్ యూ? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అరే మనోడే. ఏమయ్యా, న్యూ ఇయర్ రోజు లోకం అంతా సంతోషంగా ఉంది. వయసులో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. చిన్న కుర్రాడు న్యూ ఇయర్ ఏడుస్తూ కూర్చున్నాం. ఇక డబ్బులు లేవా? ఇంట్లో వెళ్తున్నాం. ఒంట్లో బాగా ప్రాబ్లం ఏంటో చెప్పాయా? నేను తీస్తాను. అది తీర్చడం థ్యాంక్ యూ తమ్ముడు. ఎవరైనా ఆనందాన్ని ఎందుకు పంచుకుంటారో తెలుసా? అందులో చిన్న స్వార్థం ఉంది. ఆనందాన్ని ఇంకోటితో పంచుకుంటే అది రెట్టింపు. మీ దగ్గర పంచడానికి ఆనందం ఏమీ లేదని సంగతి తెలుస్తూనే ఉంది. మీ ఆవేదన అయినా నాకు పంచాలి. సగమైనా తగ్గుతుంది. మనసుకు భారం పడదు. నాకు చెప్పి తగ్గించు ప్లీజ్.